ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్ కళాశాల ఇరుక్కోపోయి ఈ రోజు ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు స్విగ్గీ జొమాటో ర్యాపిడో లాంటి సంస్థల్లో ఈ రోజు కార్మికులుగా పని చేసుకొని కళాశాలలో ఫీజులు కట్టుకుంటా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యార్థుల తరఫున నేను మాట్లాడతాను, విద్యార్థుల గురించి నేను పట్టించుకుంటానని చెప్పిన మీరు అలా పట్టించుకునే పని అయితే ఈ రోజు 10 లక్షల మంది విద్యార్థులు స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఎందుకు వర్కర్లుగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని ఏసెఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈ రోజు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి కాలేజీలు రద్దు చేస్తున్నటువంటి మీరు ఈ రోజు కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు ఏ విధంగా పెరుగుతున్నాయో, పేద విద్యార్థికి ఉన్నత విద్య ఉచిత విద్య ఎక్కడైనా అందే పరిస్తుందా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అదే పద్ధతిలో మెడికల్ కళాశాలలో మీరు ప్రైవేటీకరణ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కాదు కదా, మీ బాబు చంద్రబాబు నాయుడు కాదు కదా, మీ తాతగారు ఖర్జూరపు నాయుడు వల్ల కూడా ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయడం వరంకరం కాదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గద్దెన దించి ఖచ్చితంగా పీపీపీ విధానం రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.